అందరికీ హాయ్! వెల్కమ్ టు 9 క్యూజిన్. ఈరోజు మనం ఎగ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, యెల్లో రెడ్ క్యాప్సికమ్, బీన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, వండుకున్న రైస్. రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరూ ఏం చేయాలి? నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, దాంతోపాటు మనం సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, యెల్లో రెడ్ క్యాప్సికమ్, బీన్స్ వేసుకోండి. నేను చాపర్లో చాప్ చేసుకున్నాను కాబట్టి అంత సన్నగా వచ్చినాయండి. ఓకే. ఇవే కాదండి, మీరు ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ బ్రొకల్లీ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. కాలీఫ్లవర్ అది కూడా వేసుకోవచ్చండి. వెజిటబుల్స్ అన్నీ మీకు ఏ ఇష్టమో అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఓవర్ కుక్ అయితే చేయట్లేదండి వెజిటబుల్స్‌ని. చాలా తక్కువగా ఫ్రై చేస్తున్నాను. సో, ఇక్కడ నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశానండి. మీరు ఇక్కడ ఈ ప్లేస్‌లో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రోజన్ అయితే ఇప్పుడు వేసేసుకోండి కూరగాయలతో పాటు. లేదు పచ్చివైతే ముందుగా నానబెట్టి వేసుకోండి. సో, ఇక్కడ వెజిటబుల్స్ అనేవి కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాం కదా! ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసుకోండి. పుదీనా ఎక్కువ అవసరం లేదండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం టేస్ట్‌కి అంతే. సో, ఇవన్నీ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. ఒక 2 మినిట్స్. ఎక్కువ ఓవర్ కుక్ చేసేయకండి. టేస్ట్ బాగోదు ఫ్రైడ్ రైస్‌కి. సో, లైట్‌గా అలాగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఈ ఫ్రైడ్ రైస్ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. సో, ఇప్పుడు స్కూల్స్ ఎలాగో ఓపెన్ అవుతాయి కదండీ ఒక 1 వీక్‌లో. సో, వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఇలాంటివన్నీ చాప్ చేసుకొని పెట్టేసుకుంటే చాపర్‌లో చాలా ఈజీగా అయిపోతదండి పని. కుక్ చేసుకున్న రైస్ కూడా పెట్టేసుకుంటే మనకి ఈజీగా చిల్డ్రన్స్‌కి లంచ్ బాక్స్ అయిపోతుందండి. ఇక్కడ నేనేం చేశాను అనంటే, స్టవ్ అనేది నేను ఆఫ్ చేసేసానండి. ఎందుకంటే ఓవర్ కుక్ అయిపోతాయి కదా వెజిటబుల్స్. సో, అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ నేను రైస్ అనేది యాడ్ చేశానండి. మీరిక్కడ కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనిక్కడ నార్మల్ రైసే, వైట్ రైసే నేను యాడ్ చేశానండి. మీరు కావాలనుకుంటే బాస్మతి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో బయట ఫ్రైడ్ రైస్‌ల్లో అజినోమోటో అవన్నీ వేస్తారండి. సో, నేను అవన్నీ ఏం వేయకుండా పిల్లలకి హెల్తీగా పెట్టుకోవచ్చని నేను అవన్నీ స్కిప్ చేసేసానండి. మామూలుగా నేను అజినోమోటో వాడనండి ఇంట్లో గూడా. అది అన్‌హెల్తీ కాబట్టి. ఇప్పుడు మనకి ఈ రైస్‌లోకి కావాల్సినంత ఉప్పు, ధనియాల పొడి, కొంచెం అంత గరం మసాలా వేసుకుంటున్నామండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి. ఇంకా ఇప్పుడు మార్కెట్‌లో బయట అరోమాటిక్ పౌడర్ కూడా దొరుకుతుంది. సో, నేను ఇప్పటిదాకా వాడలేదది అరోమాటిక్ పౌడర్ అనేది. వేసుకుంటే బావుంటదని నేను విన్నానండి. మీరు ఉంటే గనక వేసుకోండి అరోమాటిక్ పౌడర్. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదండి. సో, ఫైనల్‌గా మనం కొత్తిమీర అయితే వేసేసుకుందాము. మొత్తం వేసేసుకున్నాక ఒక్కసారి కింద నుంచి పైకి మొత్తం ఒకసారి మనం కలిపేసుకుందామండి ఫ్రైడ్ రైస్‌ని. ఈ ఫ్రైడ్ రైస్‌లనేవి చాలా ఈజీగా అయిపోతాయండి. ఒకటి ఇదే కాదండి, మీకు కావాలంటే పుదీనా రైస్ చేసుకోవచ్చు, టొమాటో రైస్. ఇంక ఈ రోజుల్లో చాలా రైసెస్ వచ్చేస్తున్నాయి కదండీ! సో, అవన్నీ బావుంటాయి. సో, ఫైనల్‌గా మనకైతే ఇలాగా మొత్తం కలిపేసుకున్నాక లుక్ అయితే ఇలాగ వస్తదండి మొత్తం ఫ్రైడ్ రైస్‌ది. సో, ఇప్పుడు ఏం చేయాలి అనంటే, విడిగా కడాయి పెట్టుకొని చిన్నది, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని నేనిక్కడ 2 ఎగ్స్ అయితే వేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే ఎక్స్‌ట్రా ఎగ్ కూడా వేసుకోండి. మీకు ఎగ్ బాగా ఇష్టం ఉంటది అనంటే సో, ఇక్కడ వేసుకోండి. నేను విడిగా ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే, పచ్చి వాసన అన్నది మనకి రైస్‌కి, వెజిటబుల్స్‌కి పట్టదండి. ఎగ్ స్మెల్. సో, విడిగా అయితే మనకి టేస్ట్ బావుంటది కాబట్టి నేను విడిగా కుక్ చేస్తున్నానండి. మీ అవైలబిలిటీ బట్టి 3 ఎగ్స్ వేసుకోవచ్చు, 2 ఎగ్స్ వేసుకోవచ్చండి మీ ఇష్టం. సో, ఇదొకసారి మనం మిక్స్ చేసేసుకొని దీంట్లో ఆల్రెడీ మనకి ఎగ్స్‌లో ఉప్పు ఉంటదండి కొంచెం. సో, చూసుకొని ఉప్పు అనేది వేసుకోండి. ఇక్కడ సాల్ట్, పెప్పర్ పౌడర్ కూడా నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి అది యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే వైట్ పెప్పర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది మొత్తం అవన్నీ ఏసాక
చూసారా కింద నుంచి బాగా ఫ్రై అవుతుంది ఎగ్. అలా విడిగా మనం ఫ్రై చేసుకుంటేనే బావుంటదండి. సో, సాల్ట్, తర్వాత పెప్పర్ పౌడర్ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని, దీన్ని తీసుకెళ్ళి మనం రైస్‌లో యాడ్ చేసుకుంటామండి. రైస్‌కి కూడా మనం పౌడర్స్ అన్నీ కొంచెం పచ్చివే వేసాం గదా! సో, లాస్ట్‌లో అది కొంచెం సేపు మనం కింద స్టవ్ ఆన్ జేసి కాసేపు మనం పెడదామండి స్టవ్ మీద. సో, ఇలాంటి ఫ్రైడ్ రైస్ ఉంటే మనకి సైడ్‌కి ఏది బావుంటదనంటే మంచూరియన్ సాస్‌తో గానీ, గ్రేవీ కర్రీస్ గానీ, ఇంకా పెరుగు చట్నీ ఇంకా అసలు చాలా మందికి చాలా ఫేవరెట్ అది పెరుగు చట్నీ అంటే. సో, అదన్నా సరే వేసుకొని తినొచ్చండి. నేనైతే పెరుగు చట్నీ ఇష్టంగా తింటాను కాబట్టి పెరుగు చట్నీతో తింటానండి ఫ్రైడ్ రైస్. సో, ఇక్కడ ఫైనల్‌గా మనకి ఇక్కడ ఏంటి ఎగ్ మొత్తం రోస్ట్ అయిపోయింది. సో, మన ఇప్పుడు రైస్‌లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నామండి. నాకు సాల్ట్‌నే కొంచెం తక్కువయిందండి. ఫైనల్‌గా చూసుకోండి ఒకసారి మీరు సాల్ట్ తక్కువైందా? ఎక్కువైందా? నేను వాడేది పింక్ సాల్ట్ అండి. వైట్ సాల్ట్ కాదు. సో, నాకు పట్టితే నేను వేశానండి సాల్ట్. చూసుకోండి మీకు ధనియాలు కూడా ఇంకా పడతది కావాలనుకుంటే మీరు పౌడర్స్ కూడా ఒకసారి వేసేసుకొని ఫైనల్‌గా ఒకసారి మొత్తం కలిపేసుకొని కింద నుంచి పైకి ఒకసారి మీకు కాసేపు మీరు స్టవ్ ఆన్ చేసేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇదండి ఫైనల్‌గా మనకి రెడీ అయిపోతుంది. ఎగ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. చాలా అంటే చాలా బావుంటది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నదన్నది. సో, ఫైనల్‌గా మనకి రెడీ అయిపోయిందండి. మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుందాము. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థాంక్ యూ సో మచ్. నా ఛానల్‌కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. థాంక్ యూ.